అందరికీ నేను ఇప్పటి వరకు కోడిగుడ్డు వంకాయ ఎండుచేప కర్రీ అయితే అసలు అప్లోడ్ చేయలేదు వీడియో. మరి కర్రీ అయితే మా అమ్మ చిన్నప్పుడు చాలాసార్లు చేసేది, చాలా బాగుండేది కూడా మా అమ్మ చేతి వంట. మరి అందుకనే నేనైతే ఇప్పుడైతే కోడిగుడ్డు వంకాయ ఎండుచేప కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే గుడ్లు ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్లో వేసి కొంచెం పసుపు వేసి వేయించుకుంటే బాగా వేగుతాయి. అవి తీసేసిన తర్వాత అదే ఆయిల్లో ఎండుచేపలు ఫ్రై చేసుకుంటే ఎండుచేప కూడా మంచి రుచి వస్తుందండి. అలాగా ఫ్రై చేస్తే చాలా బాగుంటాయి. ఎప్పుడైనా సరే ఎండుచేపలు ఫ్రై చేసుకొని వండుకుంటేనే చాలా మంచిగా బాగుంటుంది కూర. మరి ఈ అమ్మ చేతి వంట, మా అమ్మ చేతి వంట నేను చేస్తున్నాను ఈరోజు. ఈ కూర అంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే ఇప్పటి వరకు నేనైతే ఈ వీడియో ఎప్పుడు కూడా అప్లోడ్ చేయలేదు కాబట్టి నేనైతే ఈ కూర అనేది ప్రిపేర్ చేసి అప్లోడ్ చేస్తాను ఈరోజు. మరి మీ చిన్నప్పుడు మీ అమ్మ ఎలాంటి కూరలు వండి పెట్టే ఉంటుంది కదా. చాలామందికి అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం అండి. మరి అమ్మ చేతి వంట అంటే చాలా కమ్మగా ఉంటుంది కదా. మరి ఈ కూర కూడా అంతే కమ్మగా ఉంటుంది. ఇందులోని వంకాయ ఎండుచేప కాకుండా ఇందులో ములక్కాడ కూడా వేసి వండుతున్నాను. చాలా రుచిగా ఉంటుందండి కూర అయితే, అదిరిపోతుంది. మరి ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుని అందులోనే 3 పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకున్న తర్వాత ముందు ములక్కాడలు వేసేసుకోవాలి. ఎందుకంటే వంకాయ అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకే ములక్కాడలు వేసుకోవాలి. ఈలోపు ఇలాంటి వంకాయలు తెల్ల వంకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలాగ 4 వంకాయలు బారుగా చీలికలు చీల్చుకోవాలి. ఈ విధంగా కోసుకుంటే కూర చాలా బాగుంటుంది. కూరలో కూడా ముక్కలు అనేది మెత్తగా ఉడికిపోకుండా సరిపడా ఉడుకుతాయి, అంత బాగుంటుంది. మరి ములక్కాయలు మగ్గినాయి కదా, ఇప్పుడు కోసి పెట్టుకున్న వంకాయలు కూడా ఇందులో వేసుకుని ఒక్క 5 నిమిషాలు మగ్గితే సరిపోతుందండి. వంకాయ అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది కదా. ఇలా తిప్పుకున్న తర్వాత అయితే గరిటెతోటి ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుంటే మొత్తం మగ్గిపోతుంది కదా. మగ్గిపోయిన తర్వాత అయితే కొంచెం ఉప్పు, అలాగే సరిపడగా కారం వేసుకోవాలి. ఇందులో ముందు పసుపు వేసాం కదా గుడ్లు వేయించేటప్పుడు, ఇంకా పసుపు వేయ అవసరం లేదు. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా గరిటె పెట్టి తిప్పేసుకుని ఇదిగోండి ఈ విధంగా తిప్పుకున్న తర్వాత అయితే బాగా కలిసినాయి కదా. ఉప్పు కారం ఈ ముక్కలు కూడా బాగా కలిసినాయి కదా. కలిసిన తర్వాత ఇందులో సరిపడగా నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ముందు వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అలాగే ఎండుచేప కూడా ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ముందు వేసి ఏం కలపవసరం లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు పులుపు వేసుకోవాలి కదా. చింతపండు పులుపు కొంచెం నానబెట్టుకుని పక్కన రసం తీసి పెట్టుకుని సరిపోతుంది. మరి ఇలాగా కోడిగుడ్లు కూడా వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని ఒక్క 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మొత్తం కూర అంతా రెడీ అయిపోతుందండి. ఇలాగ ఉడికిన తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు రసం కొంచెం వేసుకుంటే కూర అద్దరిపోయే టేస్ట్ ఉంటుంది. మరి కోడిగుడ్డు, ములక్కాడ, వంకాయ, ఎండుచేప ఈ కూర అనేది చాలా బాగుంటుందండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడు ఒకవేళ తినలేని వాళ్ళు ఎక్కడో చోట ఉంటారు, అలాంటి వాళ్ళు చేసుకుంటానండి, అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ చింతపండు రసం కూడా వేసుకున్నాం కదా ఇందులో. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే కమ్మని కోడిగుడ్డు, వంకాయ, ములక్కాడ, ఎండుచేప కూర అయితే రెడీ అయిపోతుంది. ఇందులోనైతే కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి ఫైనల్గా. మరి ఎలాంటి కూరలు అంటే మీకు ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలతోటి మా అమ్మ చేతి వంట గుర్తుకొచ్చేలాగా మరిన్ని మంచి వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.